సోదరులు కీర్తిశేషులు ఆంజనేయ గారి సంతాన సభకు చేసినటువంటి రజక సంఘ నాయకులకి, అదే రకంగా వెనుకబడిన వర్గాల సంఘాలకు చెందినటువంటి నాయకులు కావచ్చు, ఆయన ఆప్తులు కావచ్చు, మిత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నమస్కారాలు. ఆంజనేయుల గురించి బాగా చక్కగా చెప్పుకుంటూ వస్తున్నాడు బాబాపాటి. ఆంజనేయులు అనే వ్యక్తిని మేము ఎప్పుడు నాయకుడిగానే చూసినాం, వ్యక్తిగతమైన. ఎప్పుడు సొంత పనికి వచ్చేవాడు కాదు పాపం. ఎప్పుడు కూడా ఎవరో కష్టానికో, సమాజంలో వాళ్ళ కుల సంఘంలో ఉన్నటువంటి ఇబ్బందులకో, లేదు ఎవరి సమస్యను తీర్చాలనే ఆలోచనతోనే ముందుకు వచ్చినటువంటి వ్యక్తే కానీ స్వార్థ చింతనతో ఎప్పుడు కూడా మా దగ్గర రాలేదు. అధికారం ఉన్నప్పుడు కావచ్చు, అధికారం లేదు. అందుకే ఆయన ఈరోజు కీర్తిశేషులుగా పేర్కొంటూ ఉంటాను. మామూలుగా వెనుకబడిన వర్గాల వాళ్ళలో వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ జీవితం గడపడానికి దుర్లభంగా ఉంటుంది. అందులో వెనుకబడిన వర్గాల వాళ్ళలో వ్యాపారాలకు సంబంధం లేకుండా మరింత కుల వృత్తుల మీద ఆధారపడి లేదు ఉద్యోగం చేసుకొని పొట్టమొచ్చుకునేటువంటి కులాల్లో కొన్ని ఇంకా నాయ బ్రాహ్మణులు కావచ్చు, రజక సంఘం కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా వెనకబడి ఉన్నారు ఆర్థికంగా. బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కూడా ముందుగా ముందు వరుసలో ఆర్థికంగా స్థిరం కూడా ఉండొచ్చు. ఇంత వెనుకబాటుతనం ఉన్నా కూడా ఎప్పుడు కూడా వెనుకబడినాం. నాయకత్వం అందించడంలో మనకు కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయనే ఆలోచన లేకుండా తన వంతు బాధ్యతగా ప్రతి సమస్యని ముందుకు తీసుకువేసి సమస్యకు పరిష్కారం కోసం పోరాడేటట్టు తత్వం ఉన్నటువంటి వ్యక్తులు అరుదుగా పుడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళే మనమందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలో వాళ్ళని గౌరవించేటువంటి కార్యక్రమం కూడా నిరంతరం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది రాజకీయ పరంగా కొంతమంది వ్యక్తులను ద్వేషించడం చేస్తుంటారు. మనలో మనం ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చినారంటే కేవలం మనస్ఫూర్తిగా ఆయన మీద ఉన్నటువంటి గౌరవం, వెనుకబడిన వర్గాల్లో చూసినటువంటి వ్యక్తిగా కష్టాల గురించి సమాజంలో ఒక నాయకుడు నిలబడాలన్నా, సమస్య గురించి పోరాడాలన్నా, సమస్య గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు దళం విప్పాలన్నా కూడా అనేక రకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిన్నిటికీ అధిగమించి నిలబడినాడు కాబట్టి ఈరోజు ఇంతమంది ఇక్కడికి రావడం జరుగుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. ఎందుకంటే నాకే ఇలా చెప్తున్నాడు ఆయన కమ్యూనిస్టు భావాలతో ఉన్నటువంటి వ్యక్తి. తదుపరి నేను నాతో బాగా ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. కమ్యూనిస్టులు కూడా చాలా మందిని చూస్తున్నాయి. ఈరోజు చాలా లగ్జరీగా ఉంటారు. కానీ ఆంజనేయులు గారు కమ్యూనిస్ట్ బాగానే బతికినాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఎందుకంటే ఆయన లగ్జరీగా రావడం ఈరోజు కూడా ఆయన కుటుంబ నేపథ్యం చూసినా, ఆయన ఇంటికి పోయినా, ఆయన ఆర్థిక పరిస్థితి చూసినా, ఆయన జీవన ప్రమాణాలు చూసినా కూడా ఎక్కడ కూడా రాజకీయాలను నాయకత్వాలను అడ్డం పెట్టుకొని బతికేటువంటి పరిస్థితులు లేడనేది వాస్తవం అనేది కూడా అందరూ. సిపిఐ పార్టీకి, సిపిఎం పార్టీకి చెందినటువంటి వ్యక్తుల ఆస్తుపాస్తులు చూసినా, వాళ్ళ జీవన ప్రమాణాలు చూసినా కూడా ఈరోజు ఏమాత్రము బూర్జువా వ్యవస్థలకు వ్యతిరేకంగా గలం చెప్తూ మాట్లాడేటువంటి వ్యక్తులు కూడా బూర్జువా మనస్తత్వంతోనే అత్యంత ధనికవంతులుగా ధనాన్ని పోగేసుకునేటువంటి పరిస్థితులు మనం గమనిస్తాం సమాజం. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి కాలంలో కూడా ఇటువంటి వ్యక్తి పుట్టడం అనేది నిజంగా కులం చేసుకున్నటువంటి అదృష్టం కావచ్చు, లేదంటే పోరాటం చేసుకున్నటువంటి. ఏదేమైనప్పటికీ ఆయన నుంచి మనం ఇవన్నీ గొప్పలు ఏం చెప్పుకుంటున్నామో, ఒక గొప్ప వ్యక్తికి ఒక బలహీనత ఉండకూడదు అనేది కూడా మనందరూ మన బిడ్డలు నేర్పించమని చెప్పేసి కూడా చెప్తా ఉంటాం. ఆయన జీవితాన్ని ఉదాహరణ తీసుకున్నాం. ఆరోగ్యం కూడా చాలా అవసరం. మనము పోరాడేటువంటి క్రమంలో 10 మందికి ఆదర్శంగా నిలబడుతూ ఉంటాం. ఈరోజు ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి ప్రస్తావిస్తూ ఉంటాం. కానీ వ్యక్తిగతంగా ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత ఆయన జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసింది. ఆయన పోరాటాన్ని కూడా పూర్తి స్థాయిలో చివరి వరకు కొనసాగించకుండా మధ్యలోనే ఊపిరి తీసినటువంటి పరిస్థితులు కూడా సోదరులు అందరూ కూడా వెనకబడిన వర్గాల వాళ్ళని అర్థం చేసుకోమంట. ప్రత్యేకించి పిల్లలు అర్థం చేసుకో. ఒక వ్యక్తిని కోల్పోతే ఒక సమాజంలో ఒక పోరాట స్ఫూర్తున్నటువంటి వ్యక్తిని కావచ్చు, ఆదర్శమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తిని కావచ్చు పోరాడితే అదొక కుటుంబానికి నష్టం కాదు, సమాజానికి నష్టం.
అటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కుటుంబ సభ్యులతో పాటు సమాజంలో ఎవరి కోసమైతే ఆయన నిలబడినాడో, ఎవరి కోసం ఆలోచన చేసినాడో వాళ్ళందరూ కూడా ఆయన బాగుండాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలా, ఏదైనా తప్పు చేసినప్పుడు కూడా అందరూ కూర్చోబెట్టి చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండాలనేదే నా భావన. అంతమించి ఆయన కిందపరచడం కానీ ఇంకోటి కాదని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే వెనుకబడిన వర్గాల వాళ్ళు ఆలోచన విధానంలో చాలా వెనుకబడతాము. కొద్దిగా డబ్బులు వస్తాయని కొంతమంది పొగడేది మొదలు పెడతారు పక్కలో చేసి, లేదంటే పోరాడే క్రమంలో విపరీతమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పుడు ఎక్కడో చోట కొంచెం డీవియేషన్ వస్తుంది. ఆ డీవియేషన్ అనేది మనం ఎక్కడైతే పోరాటం మొదలు పెట్టినామో, ఏ పోరాటం కొనసాగించాలనుకుంటున్నామో దాన్ని అర్థాంతరంగా ముగించేటువంటి పరిస్థితులకు దారితీస్తుందనేదే ఆంజనేయులు గారి జీవితం అనేది మీరు అందరూ కూడా గమనించబడతారు. నిజంగా ఆయన ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటే ఒక స్థాయికి నేనే తీసుకుపోయాను. ఆయన దగ్గర లక్షణాలు ఉన్నాయి. ఇంతవరకు కూడా నేను మళ్ళీ చెప్తాను వేదిక మీద. అంటే చనిపోయినాడు కాబట్టి ఏదో మాట్లాడేస్తాడనే ఆలోచన అవసరం. వాళ్ళ కొడుకు కూడా ఒక గుణపాఠం కిందనే తీసుకోవాలి ఆయన జీవితాన్ని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా. ఎందుకంటే ఏ రోజు కూడా నా దగ్గరికి వచ్చినా వాళ్ళ మీటింగ్ పెట్టినడము, లేదంటే వాళ్ళ సమస్యల మీద ఎక్కడన్నా పోరాడేటువంటి క్రమంలో, లేదంటే వాళ్ళ రజక సంఘంలో ఉన్నటువంటి రజక వృత్తి మీద జీవనాధారంగా బతుకుతున్నటువంటి వాళ్ళ సమస్యల కోసము ఆయన ఎప్పుడైనా అడిగినాడే ఉండకపోతే, వ్యక్తిగతంగా నాకు కానీ నా కుటుంబానికి కానీ ఇది చేయమని చెప్పేసి ఇంతవరకు కూడా నన్ను ఎప్పుడు అడగలేదని. అదే ఒక నాయకుడు ఉండాల్సినటువంటి లక్షణం ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి ప్రత్యేకమైన విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల పరిచయం కూడా